ఏలూరు పార్లమెంటుకు సంబంధించి సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏలూరు, పోలవరం, చింతలపూడి, ఉంగుటూరు, దెందులూరు, కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై ఏలూరు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు ఏలూరు జిల్లాతో పాటు నర్సాపురం పార్లమెంటులో విస్తృత స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏలూరు పార్లమెంటుకు సంబంధించి పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే సిబ్బంది అందరికీ కూడా శిక్షణా తరగతులు అనేటివి నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఉదయం 6 గంటల నుంచి బ్యాలెట్లు అన్ని తీయడం, అలాగే అభ్యర్థుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేసి అక్కడి నుంచి ఈ ఈవీఎం మిషన్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఒక్కొక్క టేబుల్ పైన 14 రౌండ్లు మొత్తం కూడా ఈ కౌంటింగ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఏలూరు జిల్లాకు సంబంధించి మొదటిగా ఏలూరు అలాగే కైకలూరు నియోజకవర్గాలకు సంబంధించి 12 రౌండ్ల పాటు కౌంటింగ్ సాగబోతోంది. దీంతో ఈ 2 నియోజకవర్గాల్లో మొదటిగా రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక జిల్లాకు సంబంధించి చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలతో పాటు నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాల రిజల్ట్ అనేది మొత్తం 15 నుంచి 17 రౌండ్ల వరకు కూడా దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ 2 నియోజకవర్గాల్లో రిజల్ట్ అనేది కొంత ఆలస్యం అవుతుంది. అలాగే నర్సాపురం పార్లమెంటుకు సంబంధించి 2 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విష్ణు కాలేజీలో భీమవరం అలాగే ఉండి తాడేపల్లిగూడ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ అక్కడ కొనసాగుతుంది. అలాగే ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో మరో 4 నియోజకవర్గాలకు సంబంధించి తణుకు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా 2 పార్లమెంటు పరిధుల్లోనూ సిబ్బందిని కూడా ఎక్కువ స్థాయిలో పోలీస్ బందోబస్తు మధ్య ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏలూరు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కి మొత్తం 869 మంది సిబ్బంది 7 నియోజకవర్గాలకు సంబంధించి పనిచేయబోతున్నారు. అలాగే దాదాపుగా 1700 మంది పోలీసులు ఇక్కడ భద్రత అన్నింటినీ కూడా పర్యవేక్షించబోతున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికీ పోలీస్ సిబ్బంది ఎక్కడికక్కడ పహారా కాయడం, అలాగే బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నర్సాపురం పార్లమెంటుకు సంబంధించి భీమవరంలోని ఎస్ఆర్కే విష్ణు కళాశాలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఏలూరు కానీ నర్సాపురంలో మొత్తం 3 నుంచి 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిజల్ట్ 11, 12 గంటల లోపే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క రౌండ్ కి కనీసం 20 నిమిషాల వరకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఏలూరు అలాగే కైకలూరు, నర్సాపురం వంటి చిన్నగా ఉండేటటువంటి నియోజకవర్గాలు, తక్కువ ఓటింగ్ 2 లక్షల లోపు ఉన్నటువంటి ఓటింగ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి రిజల్ట్ కూడా ముందుగా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏలూరు జిల్లాతో పాటు అటు నర్సాపురం పార్లమెంటుకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్ కి సంబంధించి అలాగే ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రతిదీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ చేయడం, వాటిని ఎక్కడికక్కడ పర్యవేక్షించడం, అలాగే కౌంటింగ్ అనంతరం తర్వాత కూడా అభ్యర్థులు ఎక్కడా కూడా వేడుకల్లో పాల్గొకుండా, అంటే బాణసంచ కాల్చకుండా, తీన్మార్లు ఇలాంటివి మోగించకుండా ఉండే విధంగా అయితే ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఏలూరు జిల్లాతో పాటు నర్సాపురం పార్లమెంటులో సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం, అక్కడ స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు, నర్సాపురం పార్లమెంటు పరిధిలో కౌంటింగ్ కి సంబంధించి కొనసాగుతున్నటువంటి ఏర్పాట్లు ఇవి. ఇలాగే మినిట్ టు మినిట్ అప్డేట్ ఎన్టీవీలో అందిస్తూనే ఉంటాం. ఓవర్ టు స్టూడియో.